e to the power of n. ఇంకా ఇక్కడ గమనించండి, నీకు ఫ్యాక్టర్ అని ఏదైతే అంటున్నాడో, ఫ్యాక్టర్ కానీ డివిజబుల్ కానీ ఏదైతే అంటున్నాడో అది బయటపడేటట్టు చూసుకో. ఆ బయటపడే టర్మ్ను సెకండ్ టర్మ్గా రాసుకో. అంటే ఇది బిని ఫస్ట్ టర్మ్గా రాసుకో, ప్లస్ ఈ ఏ అంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్గా రాసుకో, ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్గా రాసుకో, ఈ థర్డ్ టర్మ్ అట్లే పెట్టు. ఈ రెండు టర్మ్స్ ఒక టర్మ్ గా తీసుకో. ఈ మైనస్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్ అది అట్లే రాస్తారా, ఏమనాకు ఆ సెకండ్ టర్మ్ను దాన్ని ఏమనాకు అట్లే రాస్తారా. ఇంకా చూడండి ఇక్కడ ఏం సార్ ఈ బీనే ఫస్ట్ టర్మ్ గా ఎందుకు తీసుకున్నారు, ఈ ఏ మైనస్ బిని సెకండ్ టర్మ్ గా ఎందుకు తీసుకున్నారు? మనకు బైనామియల్ థీరం అప్లై చేయాలంటే సమ్ ఆఫ్ టూ టర్మ్స్ గా కానీ డిఫరెన్స్ ఆఫ్ టూ టర్మ్స్ గా కానీ ఉండాలి. ఇక్కడ 3 టర్మ్స్ ఉంటాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇదంతా ఒక టర్మ్ అను, ఏదైతే ఫ్యాక్టర్ అడుగుతున్నాడో అది సెకండ్ టర్మ్ గా వేసుకో. మీకు ఏం సార్ ఇది ఫస్ట్ టర్మ్ వేసుకుంటే ఆన్సర్ రావాలంటే వస్తుంది, ఆ విధంగా కూడా వస్తుంది. దాదాపు 95% మీకు టీచర్స్ ఆ విధంగానే చెప్పి ఉంటారు కూడా, ఫస్ట్ టర్మ్ ఇదే వేసి ఉంటారు. కాకపోతే ఈ విధంగా వేయడం వల్ల కొద్దిగా బెనిఫిట్ ఏంటంటే కామన్ ఈజీగా బయటపడేయచ్చు. మనం కొద్దిగా మీకు సులభంగా కంపేర్ చేసుకోండి, ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి అంతే. అది ఈజీగా ఉందంటే ఓకే అదే ఫాలో అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. మీరు కరెక్ట్గా వేయగలగాలి అంతే, ఏదో ఒక మెథడ్. సో నేను ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ అనుకో, ఇది ఏ అనుకో, ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇంకా ఇప్పుడు దీనికి బైనామియల్ థీరం అప్లై చేయి. 3 టర్మ్స్ కు మనం అప్లై చేయలేం కాబట్టి ఈ 2 టర్మ్స్ కలిపి ఒక టర్మ్ గా తీసుకో. ఆ సెకండ్ టర్మ్ ఏది తీసుకుంటావు అంటే ఏది బయటపడాలనో అది తీసుకో సెకండ్ టర్మ్ గా, మనకి కామన్ సులభమే అవుతుంది. ఇంకా ఇప్పుడు దీనికి బైనామియల్ థీరం అప్లై చేయి. NC0 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే బి టు ద పవర్ ఆఫ్ ఎన్. ఫస్ట్ బైనామియల్ ఫస్ట్ టర్మ్ లో ఈ సెకండ్ టర్మ్ కు ఏ మైనస్ బికి పవర్ 0 వస్తుంది, ప్లస్ నెక్స్ట్ NC1 ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్ పెరుగుతావు. ఇది కరెక్ట్ గా రాయగలిగితే ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ టర్మ్ నువ్వు ఈజీగా రాయగలుగుతావు. ఇంకా కోఎఫిషియెంట్స్ పెరుగుతాయి NC1. ఇంకా ఫస్ట్ ఈ బి యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది, ఈ ఏ మైనస్ బి యొక్క పవర్ ఒకటి పెరుగుతుంది, ప్లస్ నెక్స్ట్ ఇది బైనామియల్ కోఎఫిషియెంట్స్ పెరుగుతాయి NC2 బి టు ద పవర్ ఆఫ్ ఇక్కడ n-1 ఉంటే ఇంకా ఒకటి తగ్గుతుంది అంటే n-2. దీని యొక్క పవర్ ఒకటి పెరుగుతుంది, 1 అంటే 1 + 1 2 ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ NC3 బి టు ద పవర్ ఆఫ్ ఇది తగ్గుతుంది, బి యొక్క పవర్ n-3 a మైనస్ బి దీని యొక్క పవర్